మహబూబ్ నగర్ ఫస్ట్ కాన్సెప్ట్ అమోఘం. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్. మహబూబ్ నగర్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఈ ఆలోచన విధానం అమోఘమని, మహబూబ్ నగర్ ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ వెల్లడించారు. మంగళవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగాలు పొందే వారికి ఎమ్మెల్యే నిర్వహించి తలపెట్టిన ఉచిత కోచింగ్ సెంటర్ ఎన్నో కుటుంబాలలో వెలుగులను నింపుతుందని రియాజ్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే ఆలోచన విధానం రాష్ట్రంలోనే బెస్ట్ కాన్సెప్ట్గా నిలుస్తుందని ఆయన తెలిపారు. దాని ఆధ్వర్యంలో వచ్చే టీచర్ జాబ్స్ అక్కడి నుంచి విస్తరించి ఇప్పుడు ఈరోజు విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఒకప్పుడు మనం విఆర్ఓ వ్యవస్థ, అట్లాగే మనము విలేజ్ పంచాయత్ సెక్రటరీ సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ భర్తీ చేయబోతుంది. అది తీసుకొని క్రమక్రమంగా గ్రూప్ 1 గ్రూప్ స్థాయి ఉద్యోగాల వరకు ఈ విద్యార్థుల్లో ఒక రకమైన చైతన్యాన్ని ఇచ్చి కోచింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఉదయం 9 గంటలకు క్లాస్ ప్రారంభమైతే సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు కొనసాగుతూ ఉంటాయి. అట్లాగే విద్యార్థుల కోసమైన నోట్స్ కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూర్చున్న కోఆర్డినేటర్స్ అందరి నేపథ్యంలోనే మొత్తం అంతకుముందు మహబూబ్ నగర్లో డిఎస్సి టాపర్స్లు కానీ, టెట్ టాపర్స్లు కానీ, రాష్ట్ర స్థాయిలో ఉండే డిఎస్సి టాపర్స్ కానీ, టెట్ టాపర్స్లు కానీ, ఎస్ఐ టాపర్స్లు కానీ, కానిస్టేబుల్ టాపర్స్లు కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 టాపర్స్లు కానీ తీసుకొచ్చి వాళ్ళతోటి మేము మోటివేషన్ క్లాస్ కూడా చెప్పించే ప్రయత్నం చేస్తాం. దాంతో మిగతా విద్యార్థులు కానీ స్ఫూర్తి వస్తుంది. అలాగే భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నామంటే, ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులు ఒక ఊళ్ళో కనుక ఒక అమ్మాయికి రేపు నిజంగా డిఎస్సి జాబ్ వస్తే ఆ అమ్మాయి యొక్క జీవితం, అమ్మాయి యొక్క అచీవ్మెంటే మిగతా అమ్మాయిలకు ఆదర్శపూరితంగా ఉంటుంది. బట్ ఆ నేపథ్యంలోనే ఇక్కడ లైబ్రరీ చైర్మన్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అట్లాగే మిగతా జిల్లాలో చైర్మన్ అందరూ కూడా బేసికల్గా దీనిలో ఫోకస్ చేయాలని కోరుకుంటూ మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రాము మహబూబ్ నగర్ నియోజకవర్గానికి పరిమితం ఉంటుంది. రేపు భవిష్యత్తులో దీన్ని ఎక్స్పాండ్ చేసే ఆలోచన మీద కూడా మేము ఉన్నాం. వారి సారథ్యంలో అంటే శ్రీనివాసరెడ్డి గారు యాక్చువల్గా చాలా పనుల బిజీలో ఉన్నా కూడా నా దగ్గర ఆయన గంటసేపు కూర్చొని రియాజ్ మనందరం తెలంగాణ ఉద్యమకారులు మీరు తప్పనిసరిగా రావాలి లాంచింగ్లో అంటే మేమందరం కూడా బృందంతో సహా మేము టన్నుల కొద్ది ఆలోచనల కన్నా అనువంత ఆచరణ గొప్పదని భావించేవాళ్ళు. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం మొట్టమొదటిసారిగా విద్యలో అవేర్నెస్ తీసుకురావాలి. ఒక ఫిలాసఫర్ చెప్పినట్టుగా అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్. అంటే ప్రజలు చైతన్యవంతం కాకుంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. ఆ ప్రజల చైతన్యాన్ని ప్రధానంగా విద్య ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది. రేపు ప్రభుత్వ ఉద్యోగులే పట్టుకొమ్మలుగా వ్యవస్థ నిర్మాణంలో ఉంటారు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో టీచర్ ఉద్యోగానికి మొదలుకుంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఉండే పోలీసు ఉద్యోగాల వరకు కోచింగ్ స్టార్ట్ చేసి తర్వాత విస్తరించే ప్రయత్నం చేస్తాం. ఆయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా ఏ ఉద్యమ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ఏ ఉద్యమ లక్ష్యాల కోసం తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ ఉద్యమంలో తన పాత్ర నిర్వహించాడో ఆ లక్ష్య సాధన కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మేము మనసారా అభినందిస్తూ వారికి మా విద్యార్థి లోకం వైపు నుంచి, తెలంగాణ ఉద్యమ లోకం నుంచి కూడా వాళ్ళకి థ్యాంక్ చెప్తూ భవిష్యత్తులో ఈ మహబూబ్ నగర్ జిల్లా ఫస్ట్ ఏదైతుందో అనే నినాదము రేపు భవిష్యత్తులో మిగతా ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి కోచింగ్స్ని స్టార్ట్ చేసి విద్యార్థి లోకానికి ఆదర్శంగా ఎమ్మెల్యేలుగా ఉండాలని, ఈ మహబూబ్ నగర్ నగరం పట్టణంలో ఈరోజు ఏదైతే మనం ఈ ప్రకటన చేస్తున్నామో భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించాలని కోరుకుంటూ మమ్మల్ని అందరూ పిలిచే వారికి అభినందనలు చెప్తూ ఈ విషయాన్ని మీరు దయచేసి ఘర్ ఘర్, గల్లీ గల్లీ, గాం గాం మీరు ప్రతి ఇంటికి ఈ ఉచిత కోచింగ్ ఇస్తారన్న విషయాన్ని, అట్లాగే ప్రతి వాడకి ఉచిత కోచింగ్ ఇస్తారన్న విషయాన్ని, ప్రతి ఊరికి ఉచిత కోచింగ్ పోతున్న విషయాన్ని మీరు చెప్పి మేము దాదాపుగా 16వ తారీఖు ఉదయం 9 గంటలకి క్లాసెస్ ఆరంభం కాబోతున్నాయి. దానికి సంబంధించిన వెన్యూ అవన్నీ కూడా మన వాళ్ళు సార్లు కానీ మిగతా మన కోఆర్డినేటర్స్ దాన్ని అనౌన్స్ చేస్తారు. 16వ తారీఖు ఉదయం 9 గంటలకి క్లాసెస్ ఆరంభమవుతున్నాయి. దానికి సంబంధించిన ఫామ్ కూడా మేము ప్రిపేర్ చేస్తాం, దాన్ని కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం. బట్ మీ ద్వారా అశేషమైన విద్యార్థి లోకానికి ఈ వార్త చేరాలని, రేపు రాబోయే క్లాసెస్లో మేము కండక్ట్ చేయబోయే క్లాసెస్లో
వందల సంఖ్యలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని సందేశాన్ని మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ట్రస్ట్ అనే ఫౌండేషను రాష్ట్ర నలుమూలలో ఏ ఎమ్మెల్యే చేయలేని ధైర్యము శ్రీనివాస్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ ఫ్యాకల్టీ చేతనే మహబూబ్ నగర్లో క్లాసులు నిర్వహించాలని మా కోసం ఇంత బిజీ షెడ్యూల్ ఉన్న హైదరాబాద్కు వచ్చి ప్రతి ఫ్యాకల్టీని కలిసి మీరు వచ్చి హైదరాబాద్లో నుండి క్లాసు తీసుకోవాలని మహబూబ్ నగర్ అని చెప్పడం మాకు ఆ రోజు ఎంతో సంతోషం కలిగించిందండి. యువత ఏం జరుగుతుందంటే సాయంత్రం కాగానే మధ్యాహ్నం కాగానే ఆల్కహాల్కు అడిక్ట్ అవుతారు. ఆల్కహాల్కి అడిక్ట్ కావడం వల్ల అతని యొక్క జీవన విధానం అనేది చాలా వరకు అతనే నాశనం చేసుకుంటాడు. ఇలాంటి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు ఒక పోలీస్ వ్యవస్థ, ఒక టీచర్ వ్యవస్థ, హెడ్ డిఎస్సీ కానీ పోలీస్ ఎస్ఐగా కానిస్టేబుల్గా ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు స్థిరపడాలి. ఓకేనా? పథకాలందరూ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తుండ్రు, నీరు ఏర్పాటు చేస్తున్నారు, విద్యను ఏర్పాటు చేస్తున్నారు. కానీ సార్ ఏంటంటే అతనే ఏ విద్యార్థి అయితే డిగ్రీ చదువుకున్నా ఇంటర్మీడియట్ చదువుకున్నా ప్రతి విద్యార్థి అతనే స్థిరపడాలి అనే దృఢ సంకల్పంతోనే హైదరాబాదుకు అన్ని పనులు మాని మమ్మల్ని కలవడానికి వచ్చాడండి. ఈ విషయము మహబూబ్ నగర్ కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రతి ఒక్కరికి 4th ఎస్టేట్ ద్వారా మీ 4th ఎస్టేట్ ద్వారా ప్రతి ఇంటింటికి తెలవాలి, గల్లీ తెలవాలి. ఉచిత కోచింగ్ సెంటర్ అనేది 16వ తారీఖు నుండి విద్యా వ్యవస్థను బలంగా చేయాలని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు హైదరాబాద్ రావడము ఆ రోజు మాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందండి. సార్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ, సార్ రీజనింగ్ ఫ్యాకల్టీ, ఇక ప్రతి ఒక్క ఫ్యాకల్టీ సారు మన రియాజ్ సార్ ఆధ్వర్యంలో ఈ విధంగా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ విద్య సరస్వతి పుత్రులము మేము ఇక్కడికే వచ్చి ఈ యొక్క పాలమూరు జిల్లాలను దృఢంగా చేయాలి. ఓకేనా? ఎకనామికల్గా ఆర్థికంగా ఎవరైతే స్థిరంగా ఉంటారో వ్యవస్థలో ఎలాంటి సమస్యలు ఉన్నాయండి. ఇలాంటి నిర్ణయం తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ గ్రాటిట్యూడ్ తెలియాలి. మహబూబ్ నగర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు 4th ఎస్టేట్ అయినా మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియచేయాలి. ఎవరైతే ఎకనామికల్గా స్థిరంగా ఉంటారో ఖచ్చితంగా వారు ఎలాంటి దురుద్దేశం కానీ మంచి చేయాలనే భావన ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎకనామికల్గా లేనప్పుడు వారు సొసైటీకి మేలు చేయలేరు. కాబట్టి సార్ అనుకున్నది ఒక ఉద్దేశము, పోలీస్ వ్యవస్థ కానీ టీచర్ వ్యవస్థలో ప్రతి ఒక్క అభ్యర్థి స్థిరపడాలి. వారి కోసం బేసికల్గా ఏ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ మేమే మహబూబ్ నగర్కి వచ్చి మా యొక్క 9 గంటల నుండి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా రోజు ఒక 8 గంటల క్లాసులు ఇస్తూ ప్రతి వారం ఒక ఎగ్జామ్ టెస్ట్ నిర్వహిస్తాం. రియాజ్ సార్ ఆధ్వర్యంలో, రియాజ్ సార్ గైడ్లైన్స్లో మేమందరము సొసైటీలో ఉన్నందుకు మా బాధ్యత ఏంటంటే మిమ్మల్ని ఉద్యోగస్తులుగా స్థిరపరచాలి. కాబట్టి మీ యొక్క సహకారం, జర్నలిజం సహకారం ద్వారా ఇది మాత్రమే సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ తెలియజేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉచితంగా మార్నింగ్ 9 to 5 వరకు క్లాసెస్ సార్. వారు డైలీ వచ్చి రావాలి, ఇంటికి పోయి సాయంత్రం రావాలి. డే స్కాలర్స్, ఫుడ్ లేదు సార్, ఫుడ్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్టేజ్ మీద ఉన్న స్క్రీనింగ్ పెట్టి మనకు రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా దాంట్లో మంచి ప్రతిభ కనబరిచిన వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇస్తాం. సంఖ్య అనేది పరిమితం కాదు, కాకపోతే మినిమం అండర్స్టాండింగ్ లెవెల్ అవేర్నెస్ ఉన్న విద్యార్థులను మనం తీసుకుంటే రిజల్ట్ చాలా ఎక్కువ పర్సెంటేజ్ మనకు వస్తుంది. మనకు ఉండే వనరులు కావచ్చు, టీచర్ల సంఖ్య కావచ్చు, మ్యాక్సిమం యూటిలైజేషన్ కోసం కొద్దిగా స్క్రీనింగ్ కూడా అవసరం అని చెప్పి మేము భావిస్తూ ఆ ప్రకారంగానే ప్లాన్ చేస్తాం. అది సెకండ్ స్టెప్లో అంటే మన దగ్గర ఫస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్కి 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రైమరీ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్. ప్రైమరీ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ మేము ఫిజికల్ ట్రైనింగ్ మీద కూడా ఆ బృందం ఒకటి మొదలు ఫస్ట్ ప్రియారిటీ మన మహబూబ్ నగర్ పట్టణం, ఈ చుట్టుముట్టు ప్రాంతాలు అంటే చర్చల కావచ్చు, గుర్తూరు కావచ్చు, హన్వాడ కావచ్చు, లేదు దేవరకద్ర కావచ్చు. దీని తర్వాత వీలైతే ఇంకా సుదూర ప్రాంతాలు గద్వాల నుంచి కావచ్చు, వనపర్తి నుంచి కావచ్చు, నారాయణపేట నుంచి కావచ్చు, అందరూ మన పాలమూరు బిడ్డలే కాబట్టి
మనకున్న అకామిడేషన్ బట్టి మన టీచర్స్ ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళ రీచ్ని బట్టి ఆ నిర్ణయం తీసుకుంటూ ఖచ్చితంగా ప్రతిభ గల ప్రతి యువతకు అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ పోస్టులకు సంబంధించి నిబంధనలు విడుదల చేసింది. అందులో ఏంటంటే డిగ్రీ నెట్ నేర్పితే